పున్నాగా అమ్మ పున్నాగా పున్నాగా అమ్మ పున్నాగా అమ్మా అమ్మా అమ్మ పున్నాగా పున్నాగా అమ్మా అమ్మా పున్నాగా అమ్మ పున్నాగా పున్నాగా అమ్మ 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 పున్నాగా నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసమ్మా. నా మాట వినమ్మా. వెళ్ళొద్దు తల్లి, వెళ్ళొద్దమ్మా. పున్నాగా ఏంటమ్మా నువ్వు? నేను వెళ్ళకపోతే నాగమణి ఎలా వస్తుంది? గ్రామం సుభిక్షంగా ఎలా ఉంటుంది? వద్దమ్మా, వద్దమ్మా. వదలమ్మా. గ్రామం కోసం నువ్వు ముందుకు వెళ్ళడం నీకు క్షేమం కాదు తల్లి. నా మాట వినమ్మా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్ళి బతుకుదాం. వద్దమ్మా. ఎందుకు? ఎందుకమ్మా? హరినాగారం అంటే ఎందుకు అంత భయం? అమ్మవారికి చెందాల్సిన మణి ఆ ఊరు చేరిందని తెలిసాక వెళ్ళకపోతే ఎలా చెప్పు? చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని నాకన్నీ ఇచ్చిన మన ఊరి క్షేమం నాకన్నిటికంటే ముఖ్యం. నేను ద్రోహం చేయలేను. అలాంటి బ్రతుకు బతకడం కన్నా చావడమే మేలు. వద్దమ్మా, అలా అనుకున్నాగా. నీకు హరినాగారం గురించి తెలీదమ్మా. ఆ ఊరంతా నాగజాతికి శత్రువులమ్మా. మనమేమో నాగభక్తులం. అనుక్షణం అండగా ఉండి నన్ను కాపాడ్డానికి ఆ నాగమ్మ తల్లి రక్షగా ఉంటుంది. శత్రువులు ద్వేషిస్తారని భయపడ్డవేంటి? దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దమ్మా. నాగమణి తెచ్చి పైడమ్మ తల్లి పాదాల దగ్గర పెట్టలేని ఈ జన్మ నాకక్కర్లేదమ్మా. అన్నం పెట్టి ఆదరించిన ఊరికి నేను అన్యాయం చేయలేను. నాకు పిరికి మాటలు నూరిపోయొద్దు. నువ్వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,